వెల్కమ్ టు పెళ్లి హాఫ్ శారీ ఫంక్షన్. ఈ రోజు మా పెప్పి గాడికి చిన్న శారీ ఫంక్షన్ అనమాట. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటిది రోజు మీ ఇంటికి ఒకటి వస్తుంది. నల్లగా పుట్టడమే తప్పు, నలుపు పిల్లి ఎదురు వస్తే ఒక దరిద్రం. ఇంకా ఒక మన ఇంట్లో కొంచెం ఎవరైనా సామంచాయిగా ఉన్నా సరే, అయ్యి నువ్వు ఎంత నల్లగా ఉంటావు అంటారు. అలాంటి దాని దగ్గర నుంచి నేను పెప్పిని అడాప్ట్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది. అది బ్లాక్ కాదు, గ్రేష్. అలాగే మనం ఎవరు బ్లాక్ కాదు. మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం, ఆయన నలుపుని పూజించడం వదిలేస్తామా? తిరుపతి ఎక్కడం మానేస్తామా? మెట్టులు ఎక్కడం ఆపేస్తామా? కొంతమంది మొహంలో అందమైన కళ ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి నేను మా తమ్ముడు కన్నా ఫేర్ కాదు, కానీ నేను కొంచెం బ్రౌన్. అందరూ నలుపు నలుపు అనేవారు, కానీ నాకు అలానే మా పెప్పియే మొత్తం అన్ని క్యాట్స్లో ఎంత బ్రౌన్గా ఉంటుంది, కానీ దాడి మొహం ఎంత కళగా ఉంటుంది అంటే నిజంగా ఆడపిల్లి ఎంత క్యూట్గా ఉంటుంది అనుకోలేదు. వాడు ఎంత బుద్ధిగా మంచిగా, కానీ చాలా క్యూట్గా ఉంటాడు. మా బడ్డు బాగుంటాడు, ఫేర్గా ఉంటాడు, కానీ మా పెప్పి ఇంకా అడోరబుల్గా ఉంటుంది అనమాట. అసలు వాడు ఎంత క్యూట్గా కూర్చున్నాడో. ఇలాగే ఫస్ట్ ఈ నలుపు అన్నది ప్రతి ఇంట్లోని స్టార్ట్ అవుద్ది. అదేమీ తప్పు కాదు, అలా పుట్టడం దాని శాపం కాదు. అలాగే మనం అన్నా సరే కొంచెం నల్లగా ఉంటే మనం ఫెయిర్ అండ్ లవ్లీలు వాడాల్సిన అవసరం లేదు. మనం కళగా ఉంటే మన కళ ఎవ్వరికీ రాదు. కానీ వీడు అంతే, ఎంత పొడిగినా మళ్ళీ వెళ్ళి డస్ట్బిన్ కవర్లో ఆడతాడు. సో నేను వీడు ఆల్మోస్ట్ ఒకే రంగులో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే నాకు పెప్పి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేము ఫేస్ అయిన ఇష్యూస్ ఎవ్వరూ ఫేస్ అవ్వకూడదు ఫ్యూచర్ సొసైటీలో. వాడికి ఒంటి మీద బట్టలు ఉంచుకోవడం రాదు, నాకు సరిగ్గా కట్టుకోవడం రాదు, కానీ ఏదోలా ట్రై చేసి ట్రైపోర్డ్ స్టాండ్తో తీశాను.